ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. టీడీపీతోనే సుపరిపాలన సాధ్యమని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్లో ప్రచారం చేపట్టారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని పంపిణీ చేశారు. చంద్రబాబు గారి రామక దీవెనలు పొందినోడు రామక. చంద్రబాబు గారి రామక దీవెనలు పొందినోడు రామక. లోకేష్ బాబు అండదండ రామక, జనం మెచ్చిన నేతకు రామక. లోకేష్ బాబు అండదండ రామక, జనం మెచ్చిన నేతకు రామక. ఒంగోలు కన్నబిడ్డ, ఒంగోలు కన్నబిడ్డ, ఒంగోలు కన్నబిడ్డ, ఒంగోలు కన్నబిడ్డ, ఒంగోలు కన్నబిడ్డ రామక. దామచర్ల జనార్దన్ రామక, ఒంగోలు కన్నబిడ్డ రామక. దామచర్ల జనార్దన్ రామక, ఒంగోలు పట్టణాన్ని రామక సుందరంగా చేసినాడు రామక. ఒంగోలు పట్టణాన్ని రామక సుందరంగా చేసినాడు రామక. ఎల్ఈడి లైట్లు వేసి రామక ఒంగోలును మెరిపించెను రామక. ఎల్ఈడి లైట్లు వేసి రామక ఒంగోలును మెరిపించెను రామక. పార్కులను కట్టించి రామక ఒంగోలు సుందరంగా చేసే రామక. పార్కులను కట్టించి రామక ఒంగోలు సుందరంగా చేసే రామక. నిరుద్యోగ యువతకు రామక ఉద్యోగాలు ఇప్పించే రామక. నిరుద్యోగ యువతకు రామక ఉద్యోగాలు ఇప్పించే రామక. చీరలు ఇస్తాను, షర్టు ప్యాంటు ఇస్తాను, పట్టాలు ఇస్తాను అని చెప్పి ఒక మనిషి, పెద్ద మనుషులు తిరుగుతూ ఉన్నారు. అబ్బా కొడుకులు ఇద్దరు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారికి నాకేయండి, మీకు షర్టు ప్యాంటుమో. మీకేమో నేను ఇందాక వచ్చేటప్పుడు పట్టాల ప్రాబ్లం ఉంది ఇక్కడ. పట్టాలు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి పట్టాలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నేను ఇందాక పోయినసారి వచ్చినప్పుడు ఎస్టీ కాలనీలో కూడా అది కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది. నేను ఆ రోజు ఉండేటప్పుడు వాళ్ళందరికీ మట్టి తోలిచ్చాం, లైటింగ్ వేయించాను, అన్నీ చేశాం. ఈరోజు వర్షాలు వస్తే నీళ్ళు రాకుండా చేశాను. కాకపోతే అది కేసులో ఉంది కాబట్టి ఆ రోజు ఆ ఎస్టీ కాలనీకి ఆ రోజు మనం చేయలేకపోయాం. ఇప్పుడు ఇంకా వచ్చినప్పుడు మెయిన్ రోడ్లో అంతా కూడా ఈరోజు పూర్తిగా పట్టాల ప్రాబ్లం ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. అది ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలంటర్లో దాన్ని కూడా ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈరోజు దాన్ని కూడా మోసం చేసి ఈరోజు ఎన్నో కుటుంబాలని ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఖాళీగా ఉండే చదువు అయిపోయి ఖాళీగా ఉంటా కొంతమంది ఫ్రెండ్స్ తోటి చేరి ఈరోజు గంజాయికి అలవాటు అయ్యే పరిస్థితి మన దగ్గరే మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ గంజాయి మన రాష్ట్రం నుంచి ఎగుమతులు జరుగుతుంది మిగతా రాష్ట్రాలకు కూడా. అలాంటి గంజాయి రాష్ట్రంగా కూడా ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసాం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకోసం చెప్తున్నాం, మా కోసం కాదు. మీరందరూ కూడా ఏదో ఒకటి ఆలోచించుకొని ఏది మంచిది, మన ప్రాంతం బాగుపడాలి, మన ఊరు బాగుపడాలి, మన రోడ్లు అన్నీ కూడా పరిసరాలు బాగుపడాలి, అన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలి చెప్పారు. ఏంటి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా సొంత వ్యక్తుల్ని, సొంత బంధువులను కూడా చంపి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే 200 చీర, షర్టు, ప్యాంట్లు, లేకపోతే మీ కప్పు సాసర్లు, లేకపోతే హాట్ బాక్సులు, ఇవన్నీ ఏది జరగదు. అవన్నీ కూడా మీకు 200, 300 ఉండేవి
దాని వరకే మీరు పర్మిట్ అవుతారు. అదేవిధంగా మీకు ఇచ్చిన అవినీతి డబ్బులు ఎక్కువ సంపాదించాడు ఇక్కడ ఆయన, రేపు 5,000 అంటాడు, 10,000 అంటాడు. మీరు తీసుకోండి, డబ్బులు ఇచ్చినవి తీసుకొని దేనికి ఓటేస్తారు? వెనకాల ఆడవాళ్ళు చెప్పట్లా, దేనికి వేస్తారు? ఆ రోజు నేను 14 ముందు మీ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు కూడా లేవు, ఎక్కడ వర్షం పడితే అక్కడ నీళ్ళు ఇంట్లోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మార్పు తీసుకొచ్చాము 5 సంవత్సరాల్లో. 3,55,00,000 ఖర్చు పెట్టాను ఆ రోజు. అన్ని పరిస్థితులు చేశాం. ఇంకా మిగిలినది మీకు ఏదైతే పట్టాల ఇష్యూ ప్రాబ్లం ఉందో, అదేవిధంగా రైల్వే గేటు ఉందో, దాన్ని కూడా మంచినీళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే మంచినీళ్ళ ప్రాబ్లం ఉందో ఈ ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వంలో అవి మేమే చేసేది. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది, ఇప్పుడు కూడా చేయాలన్నా తెలుగుదేశం పార్టీ. ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే, ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే, కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలం. నగరంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆప్త ఆయుర్వేదిక్ హాస్పిటల్ను మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నగరవాసుల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, డాక్టర్ పావని తదితరులు పాల్గొన్నారు. వ్యాధులకైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్కైనా ఇక్కడికి వచ్చి ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవచ్చు. మెయిన్గా పంచకర్మ వైద్య విధానం అనేది ఇక్కడ మీకు అందిస్తామండి. ఇక్కడ నరాల బలహీనతలకైనా కానీ, దీర్ఘకాల వ్యాధులకి, చర్మ వ్యాధులకి, పిల్లలకైనా, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకైనా అన్ని సమస్యలకి చూడబడుతుంది. ఇక్కడ మళ్ళీ వ్యాధి రాకుండా రూట్స్ నుంచి తీసేయడానికి పంచకర్మ విధానం అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది అన్నమాట. చర్మ వ్యాధులు అనేటివి ఇప్పుడు స్టెరాయిడ్స్ అవి యూజ్ చేయడం వల్ల అప్పటికి సప్రెస్ అవుతాయి. కానీ ఇక్కడ ఉండే ఈ వైద్య విధానంలో రూట్స్ నుంచి కంప్లీట్గా నయం చేయగలుగుతాము. అది కంపల్సరీగా ఇక్కడ జరుగుతుంది అనేది అనేక మొండి జబ్బులను కూడా నయం చేసే శక్తి ఒక ఆయుర్వేదానికే ఉందనేది మనకి తరతర చరకుడు ఆ రోజులను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున మళ్ళీ అది చాలామందికి అంటే మన డాక్టర్ గారు చెప్పినట్లుగా చర్మ వ్యాధులకి చాలా ఉపయోగపడుతుంది. అంటే లైక్ సోరియాసిస్ లాంటి రోగాలకి ఆయుర్వేదంలోని సరైన మెడిసిన్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అందులోనూ మరి డాక్టర్ గారు ఒంగోలులో కాకుండా ఇక్కడ కొప్పోల్లో పెట్టడం, అది మెయిన్ రోడ్లో వాళ్ళ హాస్పిటల్ ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది. అటు కుప్పోల దగ్గర నుంచి మొదట అటు కొత్తపట్నం మండలం నుంచి ఇదంతా ఇక్కడ కూడా అందరికి రావడం, పల్లె వాళ్ళు అందరికీ రావడం చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మరి మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది గాను, అలాగనే మరి డాక్టర్ గారు కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ వైసీపీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సమిష్టిగా ముందుకు పోవాలని దామచల జనార్దన్ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. 8వ డివిజన్ కమ్మపాలెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. 4-5 గంటలు మనం 2-3 గంటలు కనీసం ప్రతి ఒక్క కార్యకర్త మనం ఇష్టంగా మనం ఈ కార్యక్రమం చేసినట్లయితే మనం దామచల జనార్దన్ రావు గారికి ఘన విజయాన్ని సాధిస్తాం. విజయం సాధించడం పెద్ద విషయం కాదు ఈ రోజున్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే గత ప్రభుత్వంలో, ఈ ప్రస్తుత ప్రభుత్వంలో అరాచకాలు చూసి ప్రతి ఒక్కరూ విసిగిపోయి ఉన్నారు. అది అందరికి తెలిసిన విషయమే. మనం మన అభివృద్ధి పనులు మన జనార్దన్ రావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రం మొత్తం తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసిన జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది మన దామచల జనార్దన్ రావు గారు. అందరి మనిషి,
ఎవరి దగ్గర ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడాను అన్ని పనులు అందరూ చేసి పెట్టినోడు. అభివృద్ధి పైన అభివృద్ధి ప్రదాత అంటే గుర్తుకొచ్చేది దామచల జనార్దన్ రావు రాష్ట్రంలో. ఇది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి మనం చేసిన పనులు మన డివిజన్లో దాదాపుగా గత ప్రభుత్వంలో 3 కోట్ల అభివృద్ధి పనులు చేసి ఉన్నారు. ఆ అభివృద్ధి పనులు వివరించుకుంటూ ఒంగోలు మొత్తం మీద 2,600 కోట్ల రూపాయలు పనిచేసిన మాట మనకు అందరూ వాస్తవం కళ్ళ కనపడుతుంది. అది మనం చెప్పుకుంటూ వచ్చే ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాల గురించి మనం ప్రతి ఒక్కరికి వివరించగలిగితే చాలు. కష్టపడి ఇష్టపూర్వకంగా మనం అందరం పనిచేద్దాం. ఐక్యంగా సీనియర్ని జూనియర్ని కలుపుకొని మహిళాంతల్లో ఒక పక్కన సీనియర్ నాయకులు, రిటైర్డ్ మన ఉద్యోగులు, ఎవరైతే సర్వీస్లో ఉన్నాళ్ళో వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరు మనం పనిచేయగలిగితే మంచి మెజార్టీ వస్తుంది. గత ప్రభుత్వంలో మీకు తెలిసిందే మనం పడిన కష్టాలు, ఈ ప్రభుత్వంలో పడిన కష్టాలు మీకు అందరికీ తెలిసిందే. నరక యాత్ర అంటే ఏదని చూపించారు రాష్ట్రానికి. అన్ని నిధులు దోచుకొని వెళ్ళిపోయారు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే బాబు కాంగ్రెస్ 5 సూత్రాల ప్రణాళిక పేద బడుగు బలహీన వర్గాల వరకు న్యాయం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ బిఆర్ గౌస్ తెలిపారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దేశం మొత్తం మీద ఏదైతే 30 లక్షల ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను ఇమీడియట్గా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా దగ్గర కోటికి పైగా ఉన్న విగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, గిగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, అంటే సమయాన్ని బట్టి పనిచేసేవాళ్ళు, తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఏదైతే స్విగ్గీ, ఓలా క్యాబ్స్ ఇలాంటి రకరకాలు ఉన్నాయి. అంటే తక్కువ చిన్న వాళ్ళకి అవసరాన్ని బట్టి ఆ పని చేసుకుని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. శ్రామిక రంగంలో ఎవరైతే శ్రామికులు కూలీలు కానీ వీళ్ళు డైలీ వేసుకుని పని చేస్తున్నారు వారందరి కోసం ఆరోగ్య బీమా, ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకంలో కనీస ఉపాధి రోజుకి 400 రూపాయలు పెంచే విధంగా, అదే ఉపాధి హామీ పథకం ఇప్పుడుదా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది, దాన్ని పట్టణ ప్రాంతాన్ని కూడా విస్తరించే విధంగా శ్రామికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని తేబోతుంది. అదేవిధంగా రైతుల కోసం ఏదైతే స్వామినాథన్ సిఫార్సు ఉన్నాయో దానికి అనుగుణంగా కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడం. అదేవిధంగా ఏదైతే రైతులు పంట నష్టపోతే వారికి 4 రోజుల్లోపు ఆ బీమా అందే విధంగా ఒక చట్టాన్ని తేవటం. ఇకపోతే మహిళలు, ఈ దేశంలో మహిళలు ముందుంటేనే ఆ దేశం ఎప్పుడైనా ముందుకు వెళ్తుంది. అందువలన సంవత్సరానికి ప్రతి ఇంట్లోని ఒక మహిళకి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని వ్యాపారం వైపు పయనించే విధంగా చేయడం కోసం అదొక స్కీము, మహాలక్ష్మి స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుని రాబోతుంది. అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా 50% కోటా మహిళలకి అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమయ్యింది. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సీలింగ్ అయితే ఉందో దాన్ని ఎత్తివేసి వారి జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లకి పెంచే విధంగా కూడా ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా కులగణన, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఆ కులగణన ద్వారా వాళ్ళకి రాష్ట్ర హక్కుల్ని కల్పించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పంచన్యాయాలు పొందుపరిచింది. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ 10 సంవత్సరాల్లో దేశం ఎంత వెనక్కి వెళ్ళిందో మనం చూసాం. మనం ఏదో కొత్త పుంతలు తొక్కిస్తారు భారతదేశాన్ని, కొత్త వరడు సృష్టించిందని చెప్పి ఆశపడి 10 సంవత్సరాల పాటు బీజేపీకి, టీడీపీకి, వైసీపీ ఓటేసిన ప్రజలకి ఈరోజు నేను మీడియా ముఖంగా విన్నవిస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ రేపటి భవిష్యత్తు అనేది మన బిడ్డలది, మనది కాదు. మన ఒక తరం పూర్తిగా వీళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఈ పాలకుల వల్ల రాబోయే తరాలు వెనుకబాటు తరానికి గురవడానికి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని ఇప్పుడైనా ఆపాలి అనుకుంటే దయచేసి అందరికీ ప్రజలకు ఒకటి విన్నవిస్తున్నాము, ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి ఏదైతే ఈ పంచన్యాయ అనే సూత్రం ప్రకారం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తరాలు పునాదులు వేస్తుందో దానికి అందరూ సపోర్ట్ చేస్తుండగా వైసీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగొద్దని మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ విజ్ఞప్తి చేశారు. 9వ డివిజన్ కొప్పోల్లో డివిజన్ కమిటీ నాయకులు మరియు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలింగ్ ముగిసే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే తర్వాత 5 ఏళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా పరిస్థితులు కూడా మీరే ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ
ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు మళ్ళా కూడా మీకు చెప్తున్నా. ఇక్కడ అంతా కూడా మనం తిరిగాము. ఇక్కడ ఉండే వ్యవస్థ మన పరిస్థితులు కూడా మనకు తెలుసు. ఆ రోజు డీకే పట్టాలు ఉంటాయి, అవన్నీ కూడా మార్చి కూడా మనమే ఆ రోజు పట్టాలు ఇష్యూ చేసాం. ఈరోజు అక్కడ కూడా ఎక్కడైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళకి అర్హులు ఉండే వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా ఎవరికైతే వాళ్ళ లబ్ధిదారులకో లేకపోతే కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళకో లేకపోతే వాళ్ళ వైఎస్ఆర్ తొత్తులకో ఇస్తే ఇవన్నీ కూడా రేపు రాగానే మొత్తం స్కూటీ జరుగుతుంది. అవి కూడా ఏం చేయాలనేది కూడా మన ప్రభుత్వం రాగానే మనం ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటాం. రెండోది వచ్చేసి అక్కడ రిజిస్ట్రేషన్లు కాకుండా కూడా కొన్ని పట్టాలు ఇష్యూ చేశాడంట. రైతుల దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఈ అధికారులు కూర్చోమ్మా, ఈ అధికారులు ఎలా తయారైపోయారంటే అలా తయారైపోయారు. అంటే ఏదనేది కూడా ఏదంటే అది వాళ్ళు చెప్పిన మాట పైనుంచి సీఎం ఆఫీస్ నుంచి రాగానే వీళ్ళు ఒరిగిపోయి పనిచేయటమే. ఒక పద్ధతి, ఒక సిస్టము. మనం అధికారంలో మనం ఇక్కడ ఉండేటప్పుడు మనం ఏం చేయాలా, మనం ఇచ్చే పేపర్ కరెక్ట్గా పనిచేస్తా లేదనేది కూడా ఆలోచన లేకుండా ఈ అధికారులు కూడా చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇది చెప్తా ఉంది. ఆ పొలం కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కాకుండా అక్కడ పట్టాలు ఇచ్చారంటే ఎట్లా ఇస్తారు? ఒక సెంటు భూమి ఇచ్చారు, ఆ సెంటు భూమిలో 30 ఏళ్ళన్నా నాకు ఉంటుందిలే, ఆయన 10 లక్షలు అంటున్నాడులే. 10 లక్షలు అనేది ఇలా ఎవరికి చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు. ఆడకపోతే 10 లక్షలు, ఎకరానే 12 లక్షలు అయితే సెంటు భూమి వచ్చేసి నీకు 10 లక్షలు అవుద్దో లేకపోతే 10 లక్షలు అవుద్దో వాల్యూ ఏందనేది ఇవాళ అందరికీ తెలుసు. ఇక్కడ నువ్వు మాయ మాటలు చెప్పి సెంటు భూములు అంట మేడలాగా 5 అంతస్తులు కట్టచ్చు అంట. ఆయన చెప్పేదానికి అర్థం ఉండాలి. ఒక సెంటు భూమిలో ఒక బాత్రూమ్ సైజు అది, దాంట్లో 5 అంతస్తులు ఎట్లా కడతారు, ఎలా ఉంటారు, ఎవరు నివసిస్తారు? కాబట్టి దాన్ని కూడా మాయ చేస్తా ఏదో చెప్తున్నాడు. రిజిస్ట్రేషన్ కాకుండా ఈ విధంగా కొన్ని మోసం చేశాడు. ఇవన్నీ అక్కడ పట్టాలు ఇచ్చేసాడు. ఈ అధికారులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. దీని అధికారుల మీద కూడా రేపు కోర్టుకు తీసుకెళ్తాం. ఈ ఎలక్షన్ కోడ్ ఉంది, ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. ఒక కాగితం బయటికి రానికుండా దాచిపెట్టి చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఉన్నా రేపు ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళకు కూడా లీగల్ నోటీస్ వెళ్తుంది. ఏ విధంగా వాళ్ళు చేసిన పనులు కరెక్ట్గా చేయకుండా ఇంతమందిని పేదలని ఇంతమంది ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏ విధంగా అధికారులు చేస్తారో దాన్ని కూడా మనం దాన్ని కోర్టుకు తీసుకెళ్తాం. దానికి తగ్గట్టుగా కోర్టు తగ్గగానే వాళ్ళకి ఏం చేయాలో పనిష్మెంట్ కూడా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. నేను కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం. కిట్కో హౌసెస్ ఫస్ట్ ఫేజ్లో తప్పకుండా ఈ పూర్తి చేసి ఎవరైతే పేదవాళ్ళు ఆ రోజు ఉన్నారో వాళ్ళకందరికీ ఇచ్చేస్తాం. ఇక్కడ మన దగ్గరే పక్కనే 15,000 ఇళ్ళు ఉన్నాయి, వెనకాల ఒక 4,500 కట్టాం, దాన్ని కూడా ఇస్తాం. రెండోది వచ్చేసి ఎవరికైతే ఇంకా కూడా యాక్టివేట్ చేస్తాం. అందరూ కూడా డోర్ టు డోర్లో ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 సెంటు కాదు 2 సెంట్లు భూమి ఇచ్చి మన హౌసింగ్ దాని నుంచి ఇల్లు కట్టించే పని కూడా తెలుగుదేశం పార్టీ రేపు అధికారానికి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేమంతా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మాకు అవసరం లే. ఫస్ట్ స్టార్టింగ్ డేట్ నుంచే మనం ఏం చేయాలి, మనం ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి రిమార్క్స్ వచ్చినాయి, దాన్ని ఏ విధంగా మనం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో దాని పద్ధతి ప్రకారంగా మనం ముందుకెళ్తాం. దాని ప్రకారంగానే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఎన్నైనా కూడా రేపు అధికారాలు రావాలి అంటే ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడి మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మనం డివిజన్ ప్రెసిడెంట్లను పెట్టుకున్నాం. ఈరోజు సుబ్బారావు వచ్చేసి మనకి ఏదైతే మన ఇది రోజుకి 40 ఇళ్ళు మీరు మానిటరింగ్ చేయండి. ఖచ్చితంగా మీ డివిజన్లో మెజారిటీ ఎందుకు రాదో ఆ రోజు నేను చూస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కంప్లీట్ చేస్తే ప్రతి ఇంటిలో వాళ్ళనంతా కదిలించిన వాళ్ళు అవుతాం. ప్రతి ఇంట్లో కూడా మనం ఏం చేయబోతున్నాం ఏందనేది కూడా చెప్పగలుగుతాం. ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓట్లు ఇక్కడే ఉన్నారా లేరా, బయట ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారో, ఓటుకు వస్తారా లేదా అనేది కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా కూడా కొత్త ఓటు వచ్చేది ఎవరికన్నా ఉన్నా కూడా అది కూడా తెలుసుకుంటాం. వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉండి ఏదైనా చెప్పినవి కూడా ఆ డైరీలో రాసుకుంటాం. ఏది ఒకవేళ పడితే మాకు ఇట్లా పెన్షన్ రావట్లేదు, మాకు ఇల్లు సైట్ లేదు, లేకపోతే మాకు నీళ్లు రావట్లేదు, లేకపోతే మా ఇంటికి ట్యాక్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, రకరకాల సమస్యలు ఏవో ఉంటాయి. అవి కూడా పేపర్ మీద రాసుకున్నారు అంటే మనకి పూర్తిగా ఈ డివిజన్లో ఉండే అవగాహన ఆడుకుంటాము. పేకాడుతున్నా ఆయన చెప్పిన మాటలే నేను చెప్పాల. కాబట్టి ఆయన ఆడుకుంటా ఉంటాడు. మన వాళ్ళు కూడా ఎవరన్నా పోయి ఏదన్నా మీరు రోడ్డు రాలేదో నీళ్ళు రాలేదో అంటే మీరు శ్రీలంకనో లేకపోతే గోవాకో మీరు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది.
మళ్ళీ ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ కూడా ఎంత అవుతుందో మీరు కూడా ఆలోచించుకోండి. వాళ్ళు ఇచ్చే చీర షర్టో ప్యాంటో చూసుకొని ఇవాళ మురిసిపోయి వేస్తే ఓటు, రేపు అతని కోసం ఏదైనా పని పడితే ఆడకు పోవాలి. ఆడకు పోవాలంటే పోవటానికి ఒక 15,000, రావడానికి ఒక 15,000, రూమ్కి ఒక 10,000, మొత్తం 50,000 ఖర్చు పెట్టుకొని వెళ్తే కానీ ఆడ దొరుకుతాడో లేదో, ఆయన బిజీగా ఉన్నప్పుడు ఆ మూడ్లో ఉంటాడో ఏమో మీరంతా కూడా ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నారా ఇవన్నీ ఆలోచించుకొని మంచి చెడు ఆలోచించుకోండి. ఇక్కడ ఉండే పరిస్థితులు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నలిగారు, మన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని వేసే కమిటీ తిరిగే వాళ్ళు మంచి వాళ్ళని చూసి వేయండి. దానికి తగ్గట్టుగా మీరు కష్టపడండి. రేపటి వేరే ఏ ఉన్నాయో అవి కూడా మనందరం కూడా మాట్లాడుకున్న తర్వాత రేపు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం అభివృద్ధి అనేది మీరు చెప్పినా చెప్పకపోయినా మీ బజారుకి రోడ్డు అనేది మీరు ఉండే వాళ్ళంతా వచ్చి నన్ను అడగల. నాకు నేనుగా ఆ రోజు ఇంజనీర్ని పంపించి ఎన్ని రోడ్లు పెండింగ్ ఉండేవి ఎస్టిమేషన్ వేయండి అని చెప్పి వేయించి నేను ఆ రోజు రోడ్లు వేయించాను. కాబట్టి ఈ వాచంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.